బిజినెస్ ఆడికి పరువు గతంలో కూడా సేమ్ మీరు చెప్పారు సార్. ఈ సేమ్ ఏంటి అమెరికన్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో, కేవీపీ రామచంద్ర పైన కూడా అభియోగం చేయడం జరిగింది. ఏదో లిథియంకి సంబంధించిన అవి అంటే ఇంత పాపులర్ గా బయటకు రాలా. అంటే అభియోగం చేసింది చేశారు, వార్తలు వచ్చినాయి. కానీ ఇదేంటంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఈ కోర్టులో ఛార్జ్ షీట్ వేయటం ఇవన్నీ వచ్చినాయి. అంటే అది వాళ్ళు ఏమైనా మేనేజ్ చేసుకున్నారో ఏంటో తెలీదు. అంటే కొన్ని కేసులు ఎట్లా ఉంటాయంటే షట్ అండ్ ఓపెన్ కేసులా ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణ అప్పుడు ఆ ఇంట్లో తుపాకీ కాల్పులు జరిగినాయి. ఆ కేసు అప్పటికి ఇది చేశారు కానీ దాన్ని ఎవరైనా రీఓపెన్ చేయొచ్చు. అట్లా కొన్ని కేసులు ఎట్లుంటాయంటే ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ లో మన మీద ఒక కేసు ఉంటుంది. ఆ పర్టికులర్ ఎస్ఐనో పర్టికులర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరో వాడు పట్టించుకోకపోతే అట్లా నడుస్తాయి. అవి ఏంటంటే అవి దాన్ని ఎవరు కెలకనంత కాలం ఇన్వెస్టిగేషన్ నెమ్మదిగా నడుస్తుంది. మన జగన్ మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇవన్నీ కూడా మనకి అక్కడ పరపుతుంటే మనం లీగల్ గా పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకుని వాదించుకుంటాం, ఇవన్నీ చేస్తాం. అంటే అమెరికన్ సిస్టమ్ లో అట్లా ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ రావటము, హిండెన్బర్గ్ అనేవాడు ఆ కంపెనీ వీడిని వెంటాడుతుంది. అవును, అది మార్కెట్ స్టాక్ మార్కెట్ లో మ్యానిపులేట్ చేస్తున్నారని అక్కడ వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసే విషయంలో కూడా వేరే ఆఫ్షోర్ కంపెనీస్ నుంచి తీసుకొచ్చారని, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళ డబ్బులతోనే ఈ షేర్ మార్కెట్ లో వీళ్ళ షేర్ వాల్యూ పెంచారని చెప్పేసి. అంటే కంపెనీలో వాల్యూ ద్వారా పెరిగితే ఎట్లా కాకుండా కొంత స్పెక్యులేషన్ చేశారని ఇవన్నీ వస్తున్నాయి. మన 2 సార్లు వాళ్ళ మీద చేశారు. ఆ హిండెన్బర్గ్ కూడా అప్పుడు దాని మీద జేపీసీ ఏమని చెప్పేసి అడిగారు. ఇప్పుడు కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ అడుగుతున్నారు. అంటే గవర్నమెంట్ సిద్ధంగా లేదు, ఎందుకంటే ఆదానీని ముట్టుకోవటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు ఆదానీ చేతిలోనే మొత్తం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. అమెరికాలో కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి పెట్టుబడులు పెడతానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఆ కెన్యా గవర్నమెంట్ మాత్రం కాంట్రాక్ట్ రద్దు చేసుకుంది. ఎందుకంటే ఇట్లాంటి వాటితో మనకి ఎందుకు అనుకున్నారో ఏదో అక్కడ కొంత వాళ్ళు మోరల్ వాల్యూస్ అవి పాటించారు. ఒకవేళ ఇది కేసు ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఏమవుతుంది, అదాని పరిస్థితి ఏంటంటారు? అంటే కేసు కొనసాగటం అనేది ఇప్పుడు మనకి ఛార్జ్ షీట్ పొజిషన్ లోనే ఉంది కాబట్టి అక్కడ ఏమైతుంది అంటే కొన్ని కేసులు జనరల్గా ఏంటంటే ఫైన్ తోటి పోతాయి. అంటే ఇప్పుడు ఏదో శిక్షలు పడితే అది ఇది ఎవరికన్నా స్పెక్యులేషన్ చేస్తారు. కానీ అమెరికన్ వ్యవహారాలు ఎట్లుంటాయంటే కొన్ని రాజీలతో పోతాయి, కొన్ని అంటే వాళ్ళు డబ్బు కట్టించుకుని వదిలేస్తారు ఫైన్లు, అంటే పెద్ద ఎత్తున ఫైన్లు వేసి. అంటే ఈలోగా ఏమైతుంది అనేది మనకు తెలియదు. కాకపోతే దాని యొక్క ప్రకంపనలు మాత్రం ఏపీ రాజకీయాల్లో ఇండియాలో పడినాయి. ఇప్పుడు ఏంటంటే బీజేపీని అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు అడిగినట్టు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది కదా మొత్తం, ఇప్పుడు దేశం పరుగు పోయింది, మరి మీరు ఆదాని మీద చర్యలు తీసుకోవాలి కదా. రాహుల్ గాంధీ కూడా అడుగుతున్నాడు. అదే అడుగుతున్నాడు. వీళ్ళేమో అట్లా కాదు, మా రాష్ట్రం ఏం కాదని చెప్పి వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది సార్ సెంట్రల్లో బీజేపీకి బాగా వ్యతిరేకం. ఓకే, అంటే బీజేపీ ఇక్కడ టీడీపీతో కూటమి ఉన్నారు. అంటే ఇప్పుడు అలయన్స్లో ఉన్నారు. ఎవరైతే షర్మిల అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి ఉన్నారో తను వచ్చేసి ఇప్పుడు కూటమి తరపున మాట్లాడుతున్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇప్పుడు ఆమెకి ఎలిగేషన్, ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఇప్పుడు వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు ఆదాని మీద. ఆ ఆదాని ఫ్రాడ్ లో భాగంగా జగన్ కూడా ఉన్నాడు కాబట్టి ఆమెకి అదే ఒక దెబ్బతో 2 పెట్లు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య మీద కసి తీర్చుకున్నట్టు ఉంది, ఇటు కాంగ్రెస్ తరఫున ఆమె మాట్లాడినట్టు కూడా ఉంది. అంటే కూటమి తరఫున అంటే ఆమె కూటమి తరఫున ఉందా లేదా అంటే కూటమికి ఆమెకి అంటే 2 ప్రతిపక్షాలు అంటే జగన్ వ్యతిరేక పక్షాలు కాబట్టి కొంత ఎలియన్స్ ఉంటది, శత్రువు మిత్రుడు అన్నట్టుగా భావ సారూప్యత ఉంటది. వాళ్ళు వీళ్ళు మాట్లాడే దాంట్లో ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడేది జగన్ వ్యతిరేకంగానే మాట్లాడతారు.